హలో పిల్లలు, ఈస్టర్ వస్తుంది కదా త్వరగా. చాలామంది అనుకుంటారు ఈస్టర్ అంటే ఓన్లీ ఈస్టర్ ఎగ్స్ మాత్రమే అనుకుంటారు. చాలామంది ఈస్టర్ ఎగ్స్ సెలబ్రేట్ చేసుకుంటూ డెకరేట్ చేసుకుంటుంటారు. కానీ మీతో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈస్టర్ అంటే ఈస్టర్ ఎగ్స్ మాత్రమే కాదు. ఈస్టర్ అంటే మీరు యేసుక్రీస్తు సమాధిలో నుంచి తిరిగి వచ్చిన రోజున సమాధి చేసుకోవడం. అది చాలా ఆనందకరమైన దినము. ఎందుకంటే యేసు ప్రభు జీవించి వచ్చాడు. అయితే ఏమొస్తుంది ఈస్టర్కి ముందు? అవును, అది గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించాడు శుభ శుక్రవారం రోజున. ఎందుకు అది మంచి శుక్రవారం అంటారు? యేసుప్రభు చనిపోయాడు కదా, మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. అవును, అది చాలా మంచిది శుక్రవారము. అది కొంచెం బాధాకరమైన విషయమైనా అది మంచి శుక్రవారం. ఎందుకంటే చాలా గొప్ప బదిలీతనం ఆ రోజు యేసయ్య మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి, మన కోసం చేశాడు కాబట్టి అందుకు శుభ శుక్రవారం అంటున్నాం. ఉదాహరణకు ఇక్కడ ఒక బొమ్మ మన ఫ్రెండ్ తోటి మనం దాన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనుకోండి. మనము ఇదిగో నేను చిన్నది ఇస్తున్నాను, పెద్దది ఎలా తీసుకున్నాను, ఆ చిన్నది ఇచ్చి చాలా బెటర్ ఒక మంచి బొమ్మను ఎలా తీసుకున్నాను. యేసుప్రభు కూడా మనము పొందుకోవాల్సిన శిక్షను ఆయన మన తప్పులకు క్షమించి మన కొరకు మంచి చేస్తూ కల్వరి శిలువలో మరణించాడు. సీరియస్గా, అవును, అదే చాలా గొప్ప బదిలీతనంగా ఉంటూ ఉన్నది. అంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనకు కావలసిన అన్నిటినీ ఆయన పరలోక యొక్క శిలువ మీద చేసి ఉన్నాడు. ఈ న్యూ సిరీస్లో గొప్ప బదిలీతనం గురించి మనం నేర్చుకుందాము. ఆయన చేసిన మన కొరకు గొప్ప కార్యాల గురించి చూసుకుందాము. హలో పిల్లలు, మన యొక్క బైబిల్ మెమరీ వర్స్లో చెప్పిన రీతిగా యెషయా 53:5 యేసుక్రీస్తు మన కొరకు శిక్షించబడ్డాడు కనుక మనము సమాధానంగా ఉంచుతూ ఉన్నాము. యేసుక్రీస్తు మన కొరకు సమాధానం తీసుకురావడానికి, దేవునితో మనల్ని సమాధానపరచడానికి, క్షమించడానికి వచ్చి ఉన్నాడు. గొప్ప విషయము కల్వరి సెలవులో జరిగింది ఏంటంటే క్షమాపణ, క్షమించడము. యేసుక్రీస్తు శిక్షించబడ్డాడు కనుక మనము క్షమించబడ్డాము. పిల్లలు, మీరు ఎప్పుడైనా కానీ శిక్షించబడ్డారా? ఎందుకు ఒకరు శిక్షించబడతారు? అవును, తప్పు చేసినందుకు కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఒకవేళ స్కూల్లో మనం వెళ్ళినప్పుడు స్కూల్ రూల్స్ని మనం బ్రేక్ చేసినప్పుడు మనకి పనిష్మెంట్ దొరుకుతుంది. ఒక వ్యక్తి ఒకవేళ ఇల్లీగల్ థింగ్స్ ఏమైనా చేశాడనుకోండి, ఏమవుతుంది? అవును, ఖచ్చితంగా ఫైన్ వేస్తారు ఆ బిడ్డకి. ఒకవేళ అమ్మ మాట కూతురు వినకుండా అవిధేయంగా ఉంటే ఏమవుతుంది? ఖచ్చితంగా ఎక్స్ట్రా హోంవర్క్, ఎక్స్ట్రా పనిష్మెంట్ ఏదో ఒకటి ఇస్తారు. ఇలా చాలా శిక్షలు జరుగుతూ ఉంటాయి తప్పులు చేసినందుకు. అయితే ఇప్పుడు ఈ పాపానికి ఉన్నటువంటి శిక్ష ఏంటి, దాని గురించి బైబిల్ ఏం చెబుతుందో చూసినప్పుడు, పాపము ప్రతి తప్పులతో కూడుకొని ఉంటుంది. అందరూ కూడా పాపం చేశారు. దానికి తగిన శిక్ష ఏంటంటే దేవుడి నుంచి దూరం చేయబడడమే. ఓకే, బయటికి చాలామంది మంచిగా కనపడొచ్చేమో, కానీ దేవుడు మన లోపల ఉన్న హృదయాన్ని చూసేవాడై ఉన్నాడు. అక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయి, పాపం ఉంది. యేసుప్రభు అక్కడ శిక్షించబడతాడు మనం చేసిన తప్పుల కొరకు. యేసుప్రభు ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. ఆయన చాలా పరిశుద్ధుడు. కానీ మనమే శిక్ష అనుభవించాల్సిన వాళ్ళము. మనము అది చేయడానికి అర్హులం కాదు కాబట్టి, పరిశుద్ధ రక్తం కావాలి కాబట్టి మనం చేసిన తప్పులకు యేసు ప్రభు కల్వరి శిలువలో మరణించాడు. తద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి, తిరిగి పరిశుద్ధం చేయబడ్డాము. కొలసలకు రాసిన పత్రిక 1:20 కల్వరి శిలువలో యేసు ప్రభు యొక్క మరణము ద్వారా మనము తిరిగి సమాధానంలోకి వచ్చినట్లు చెప్పబడుతూ ఉన్నది. యేసు ప్రభు మన కొరకు శిక్షించబడ్డాడు, తద్వారా మనము క్షమించబడ్డాము. అదే చాలా గొప్ప విషయం ఈ యొక్క బదిలీతనంలో. అవును పిల్లలు, యేసు ప్రభు శిక్షించబడ్డాడు, తద్వారా మనం క్షమించబడి ఉన్నాము. అది చాలా గొప్ప విషయము. మన జీవితంలో దేవుడు మనకు కృప చూపించాడు. ఓకే, మన యొక్క జీవితంలో ఏమైనా పాపాలు ఉన్నట్లయితే, మీ జీవితంలో ఏదైనా తప్పులు మీకు ఉన్నట్లయితే, ఈరోజు దాన్ని బదిలీతనంగా యేసు ప్రభు మన కొరకు చేసిన దానిలో మీరు రావడానికి ఇష్టపడుతున్నారా? ప్రభుతోటి మీరు సమాధానపరచబడతారా? మీరు రెడీ అయితే ఈ ప్రార్థన నాతో పాటు చేయండి. ప్రియమైన యేసయ్యా, నా కొరకు కల్వరి శిలువలో మీరు మరణించినందుకు వందనాలు. నా యొక్క శిక్షను మీ మీద వేసుకొని నా తప్పులన్నిటికీ కూడా మీరు కల్వరి శిలువలో క్షమించినందుకు వందనాలు. నన్ను క్షమించండి యేసయ్యా. నన్ను క్షమించినందుకు నీకు వందనాలు. నా జీవితంలోనికి రండి, హృదయంలోనికి రండి యేసయ్యా.
నా జీవితంలో మీరిచ్చిన సమాధానాన్ని ప్రభుతో నేను కలిగి ఉన్నందుకు నీ రక్తం ద్వారా నీకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.